హాయ్ అండి, అందరికీ నమస్కారం. శివుడిని ఈ 3 సమయాలలో ఏమి కోరినా క్షణాల్లో ఇస్తాడు. ప్రతిరోజు శివుడిని ఈ 3 సమయాలలో పూజించి మీ మనసులోని కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తారని పండితులు చెప్తున్నారు. మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. హిందువులు పూజించే దేవతలలో శివుడు ప్రథములు. సోమవారం అంటే శివుడికి ఇష్టమని మన అందరికీ తెలుసు. మనము శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి, శివ పూజలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను, దానితో పాటుగా శివుడిని ఏ ఏ సమయాలలో పూజించాలి దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా శివుడు ఆజ్ఞతోనే జరుగుతూ ఉంటుంది. 8 దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలు అయినా తొలగిపోతాయట. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు. సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ శివయ్యకు ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు జ్యోతిష్య పండితులు. సోమవారం వ్రత ఉపాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరమవుతాయి. దాంతోపాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెప్తున్నారు. శివుడు కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభమై శివుని పూజతో ప్రారంభమై జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి. పూజ సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి. ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి. చందనపు బొట్టు పెట్టాలి. శివుడికి పూజ చేసే సమయంలో శివచాలీస, శివాష్టకం పఠించాలి. దీని వలన కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరమవుతాయి. అన్ని కోరికలు త్వరగా పూర్తవుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలోని గౌరీ శంకరులకు రుద్రాక్షను సమర్పించాలి. ఇలా చేయటం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరమవుతాయి. ధనవర్షం కురుస్తుంది. వేదాలు లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని పండితులు చెప్తూ ఉంటారు. శివుడికి ఈ విభూతి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే ఈ విభూతిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శివునికి 3 ఆకులు కదా బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి. మనసులోని కోరికలు పూర్తవుతాయి. దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమః శివాయ అని పఠించాలి. దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలా చూసుకోవాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి. శివుడికి వెలగపండు ఎంతో ఇష్టం. వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుసు సొంతమవుతుందని పురాణాలు చెప్తున్నాయి. శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం చెంబుడి నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలను, కష్టాలను తొలగిస్తాడు. అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ
మనపై ఉండాలంటే ఈ 3 సమయాలలో పూజించాలని పండితులు చెప్తున్నారు. అందులో మొదటిది సూర్యుడు. ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడవుతాడు. మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు. ఒక రోజులో సూర్యుడు 3 దిశలుగా మారుతాడు. ఒకటి ఉదయం అంటే సూర్యోదయం, మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం. ఈ 3 సమయాలలో శివుడిని ఎవరు తలుసుకుంటారో, ఎవరు నిష్టగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాలలో తీరుస్తాడు. అంతేకాదు, ఆర్థికంగా, ఆరోగ్యకరంగా ఎటువంటి సమస్యలు మీకు దరిసేరవు. సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి నందితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ 3 సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఈ 3 సమయాలు శివుణ్ణి తలుసుకున్నా చాలు, మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరిపోతాయని పండితులు చెప్తున్నారు. శివుడిని ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని ఈ 3 సమయాలలో, అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్నం సమయంలో, సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి. శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలన్నా, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు, సమస్యలు రాకుండా ఉండాలన్నా శివుడికి ఈ 3 సమయాలలో పూజలు చేయండి. ఈ 3 సమయాలలో శివుడిని తలుసుకున్నా చాలు, మీ కోరికలు క్షణాల్లో నెరవేరుతాయి. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలానాథ్, ముక్కంటి, ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యకు. చేతిలో శూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకొని, వల్లంతా బూడిద పూసుకొని ఎప్పుడు ధ్యానంలోనే మునిగిపోయే ఆదియోగి అణువణువుకు ఒక చరిత్ర ఉందని చెప్తూ ఉన్నాయి పురాణాలు. అయితే శివుడికి 3వ కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథలు ఉన్నాయి. తెరిస్తే చాలు భస్మమయ్యే 3వ కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒక్కసారి చూద్దాం. ఒకానొక రోజు వస్తే ఇప్పుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి ఇచ్చేస్తుంది. ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడు వెనక నుంచి వెళ్ళి ఆయన కళ్ళును పార్వతీదేవి మూస్తుంది. అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుణ్ణి, కుడి కన్ను సూర్యుణ్ణి సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కళ్ళను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకుని అల్లకల్లోలంగా మారుతాయి. దేవతలు నుంచి పామరుల వరకు అందరూ కూడా ఆందోళన చెందుతారు. ఆ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తిని అంతా కూడా పోగేసి తన నుదిటి నుంచి అగ్నిని ఉద్దహింపచేస్తాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపచేస్తాడు. ఈ క్రమంలోనే శివుడికి 3వ కన్ను వచ్చిందని పురాణాలలో ఉన్న కథ. అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టగా ఈ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెప్తూ ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆది పరాశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులను సృష్టిస్తుంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనని వివాహం చేసుకోవాల్సిందేనని ఆది పరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆది పరాశక్తి తన 3వ కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యల పరిష్కారం చూపిస్తాడు. అప్పుడు ఈ 3వ కన్ను తనని వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు. అన్నట్టుగానే ఆది పరాశక్తి శివుడికి 3వ కన్ను ప్రసాదిస్తుంది. ఆ 3వ కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆది పరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, ఒక భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలలో చెబుతూ ఉన్నాయి. మా వీడియో నచ్చినట్టయితే స్మైలీ రత్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.